80,000. మీకు రూమ్ ఫుడ్ ఫ్రీ. అంటే మీకు ఫ్రీయా కంపెనీ ఫ్రీయా? మీకు ఫ్రీ. కంపెనీకి ఎక్స్పెండిచర్ ఫర్ క్యారెట్ మీద 2,000 వేసుకుంటాం. 8 monthsకి ఎంత అవుతుంది? 16,000. సో ఈ 8 months చిన్న చిన్న రిపీట్ చేసుకోండి. 4,000 వరకు కంపెనీ బరాయిస్తుంది. మొత్తం 8 monthsకి ఎంత అవుతుంది? ట్రైనింగ్ కి 1 lakh. మొత్తం 1 lakh. అక్కడ మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారా, ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నారా? తీసుకోవడానికి వస్తున్నారు. అక్కడ నేర్పించి ఉంటే నేర్చుకుంటారా, లేకపోతే నేర్చుకోగలరా? ఉంటే నేర్చుకుంటారు, లేకుంటే నేర్చుకోవాలి. అతను మీకు ఫ్రీగా నేర్పిస్తారా? నేర్పించారు. అతనికి శాలరీస్ ఎవరు ఇవ్వాలి? కంపెనీ ఇస్తుంది. కంపెనీకి 2 members ఉంటారు. వారు మంత్లీ వచ్చేసి వాళ్ళకి 1.2 ఇస్తారు. ఇద్దరు కంపెనీ 1,20,000 అంటే 60,000 60,000 ఇస్తారు. 8 months ఎంత అవుతుంది? మళ్ళీ తీసుకుంటాం 10 నిమిషాలు. దగ్గర వచ్చేసి మీరు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన వల్ల 10 lakhs నుంచి 40 lakhs కంపెనీ వాళ్ళు సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన కంపెనీ ఇస్తారా, తీసేస్తారా? ఇది కన్ఫామా? మీరు కంపెనీ అంటే కంపెనీకి రాసమ్మా. ఎందుకంటే మీకు ఇచ్చే 30,000కి మాకు 3 ఫ్రెషర్ క్యాండిడేట్స్ వస్తారు కదా. మీకు ఇచ్చే 30,000కి మాకు 3 ఫ్రెషర్ క్యాండిడేట్స్ వస్తారు కదా. అర్థమైందా మీకు? మీకు ఇచ్చే 30,000కి మాకు 3 ఫ్రెషర్ క్యాండిడేట్స్ వస్తారు కదా. ఇప్పుడు మీకు 30,000 ఇస్తాం కదా, ఆ 30,000 మీకు ఇచ్చే బదులు మాకు 3 కొత్త వాళ్ళు వస్తారు కదా. అప్పుడు మీకు ఇచ్చే బదులు మా కంపెనీ లాస్ కదా 30,000 ఇస్తాం. పర్మనెంట్. ఇప్పుడు మీకు ఏం చెప్పాము, ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేస్తాము. మిమ్మల్ని మీరు మేనేజర్ అయితే మీకు నెలకు 30,000 ఇవ్వాలి. అదే 30,000 మీకు ఇచ్చే బదులు ఇప్పుడు ఫ్రెషర్ క్యాండిడేట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక షాప్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర నువ్వు వర్క్ చేస్తావు షాప్. ఓకే, మీ శాలరీ 15,000. అమ్మాయి వచ్చి మేడం 10,000గా జాబ్ చేస్తాను మేడం. అప్పుడు నేను ఏమైనా తీసుకుంటాము, మీ ఫ్రెండే కదా. కానీ ఆ అమ్మాయి ఎందుకు ఎక్కడ చేస్తుంది? మేము కూడా అట్లా ఆలోచించాలి కదా. మళ్ళీ నేర్పించుకుంటాము. ఫ్రెషర్స్ మేము నేర్పించుకుంటాం కదా. ఇప్పుడు మీకు ఉన్నాయి కదా, తెలియదు కదా, మేము నేర్పించుకుంటాం. మీలా ఇంట్రెస్ట్ వస్తారు కదా. బాగా థింక్ చేయండి అమ్మా, థింక్ చేయండి ఫాస్ట్గా. ఏమన్నా మీ పైన మీకు కాన్ఫిడెంట్ లేదా? ఉందా లేదా? ఉంది కదా. మీలా కాన్ఫిడెంట్ వర్క్ చేస్తారని గ్యారెంటీ ఇవ్వగలమా? ఇప్పుడు అమౌంట్ అయితే సంపాదించుకోగలము. ఓకే, సో ఇప్పుడు 10 మంది బ్యాచ్ తీసుకున్నాం. నెక్స్ట్ టైం 20 మందిని తీసుకుంటే టైం కవరప్ చేసుకుంటాం. కానీ మీలాగా కన్ఫర్మ్ వర్క్ చేస్తారని గ్యారెంటీ ఇవ్వగలమా? మీలాగా నిజాయితీ వర్క్ చేస్తారని గ్యారెంటీ ఇవ్వగలమా? మీలాగా కన్ఫామ్గా వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటారని గ్యారెంటీ ఇవ్వగలమా? ఇది ఎందుకు మీరు అడుగుతున్నారు? క్వశ్చన్ అర్థం కాలేదా? అర్థం కానప్పుడు మళ్ళీ అడిగి మళ్ళీ చెప్పాము. అదే మీకు 30,000 ఇచ్చి ఇప్పుడు నంద్యాల మా బ్రాంచ్ లేదు, పొద్దుటూరులో మా బ్రాంచ్ లేదు, అక్కడ ఓపెన్ చేసి అక్కడ మిమ్మల్ని మేనేజర్కి పెడితే 10 మంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారంటే కంపెనీ ఇంప్రూవ్మెంట్ అయినట్ట, ఇంప్రూవ్మెంట్ కానట్ట. ఆ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించాలా, అన్ఇంప్రూవ్మెంట్ గురించి మేము ఆలోచించాలా? అప్పుడు మీ గురించి ఆలోచించాలా, కంపెనీ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించాలా? ఆ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించాలంటే మీరు ఉంటారు కదా మేము ఆలోచించేది. అప్పుడు మీరు కంపెనీ ఇస్తారా, తీసేస్తారా? సో ఇది మా కంపెనీ ప్రొసీజర్. అర్థమైందా? అర్థం కాలేదా? మిమ్మల్ని ఉంచినా లాస్, తీసేసినా లాస్. ఉంటే కంపెనీ ఒక బ్రాంచ్ ఉందని చెప్పుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? మిమ్మల్ని ఉంచుతామే కదా కంపెనీలో. ఓకే, దీన్ని బట్టి సో మీకు కన్ఫామ్ నాకు జాబ్ కావాలి, ఐ నీడ్ జాబ్ అనుకున్న వాళ్ళు కన్ఫామ్గా 3:30కి రూమ్లోకి వస్తే డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇచ్చి రిక్రూట్ తీసుకుంటాం. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ గైస్.